తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ విద్య మీద అత్యంత శ్రద్ధ తీసుకొని ముందుకు పోయే సందర్భంలో మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళమే. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం కావాలి, ప్రభుత్వ పథకాలు కావాలి, కానీ ప్రభుత్వ విద్య వైద్యం అనేటప్పటికీ విముఖత, ఒక నెగటివ్ యాటిట్యూడ్ ఉంది. దాన్ని మార్చడానికి అధ్యాపక వర్గం, ప్రభుత్వం అందరం కలిసి ఇలా తల్లిదండ్రుల వైఖరిలో మార్పు తేవాల్సిన అవసరం ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గంలో చెప్పినాను, ఎక్కడ ప్రైవేట్ స్కూల్ బస్సు రాకుండా ఆ గ్రామం ఒకవేళ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తే ఆ గ్రామానికి సంబంధించిన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామనేటువంటి మాట ప్రతి గ్రామంలో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ విధంగా గ్రామానికి ఒక 5 కమిటీ వేసి పాఠశాల విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఉపకులపతులు ఉన్నారు, ఇక్కడ వైస్ ఛాన్సలర్స్, అనేక మంది విద్యాశాఖకు సంబంధించి ఉన్నారు. ఈరోజు ఇక్కడ